తెచ్చిన నాయకుడు తెలంగాణ అభివృద్ధి చేసిన మహానాయకుడు కేసీఆర్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో మర్రి రాజశేఖర రెడ్డి స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం గాంధీ పార్క్ లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నేత కె చంద్రశేఖరరావు అని అన్నారు. వారి పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగా పండుగ రోజుగా జరుపుతూ పలు సేవా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు అందరూ అందరూ వస్తారు. ప్లీజ్ క్రమశిక్షణ పార్టీ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ మన రాజశేఖర గారి నాయకత్వం. మన రాజశేఖర గారి నాయకత్వం. జై తెలంగాణ. లాంగ్ తీసుకోవాలి ఇక్కడ లాంగ్ మొత్తం ఇలాంటి వారికి వాళ్ళ జనాలు పోకుండా మన మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ పుట్టినరోజు సందర్భంగా
ఇక్కడ మల్కాజ్గిరి చౌరస్తాలో అంగరంగ వైభవంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరియు మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్న గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, ఉద్యమకారులు అందరితో కలిసి ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదానం కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మల్కాజ్గిరిలో అల్వాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇలా స్వచ్ఛందంగా మొత్తం ఇలా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, లీడర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హాస్పిటల్లో పండ్లు పంచే కార్యక్రమాలు కూడా అన్నీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ మల్కాజ్గిరి సర్కిల్లో సునీత రాము యాదవ్ గారు, జగదీష్ గౌడ్ గారు, ఇక్కడ ఇబ్రాహీం గారు, ఖలీల్ గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇలా తెలంగాణను తీసుకురావడమే కాకుండా తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించి మనకు ఎటువంటి నీటి కష్టాలు, ఎటువంటి కరెంటు కష్టాలు లేకుండా చేసిన మహనీయుని బర్త్డే ఇవాళ పెద్ద ఎత్తున చేసుకోవడం నిజంగా మా అందరికీ ఒక గర్వకారణం అని చెప్పుకోవాలా. ఇవాళ నిజంగా మేమందరం చాలా ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున తరలి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.